వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 2.20 కిలోలతో బంగారు కిరీటం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఏళ్లుగా పనిచేస్తున్న కనీస వేతనానికి నోచుకోలేకపోతున్నాం. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట IKP-VOA ఉద్యోగుల ధర్నా. 8న జరిగే నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ SP సేల్ నాయకుల పిలుపు. తెలుగు చలనచిత్ర రంగంలో వినూత్న ప్రభంజనం సృష్టించిన దాసరి. బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావురి నరసింహవర్మ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ అమీర్పేటలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తుల మొక్కుల రూపంలో చెల్లించుకున్న 2.20 కిలోలతో బంగారు కిరీటం, ఇతర ఆభరణాలు తయారు చేయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేవాలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, అందువల్లనే చిరు వ్యాపారులకు ఉచితంగా షాపులను కేటాయించమని తెలిపారు. అటు కొంత రక్షణ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఒక షెడ్ నిర్మాణం, వంటశాల కూడా కొంత మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి వంటశాల కూడా ఏర్పాటు చేసుకోవడం, రాజగోపురం ద్వారాలకు వెండి అదేవిధంగా వెండి తాపడం చేపించాలని, అది కూడా ఈ యొక్క కళ్యాణం వరకు కంప్లీట్ కావాలనేటువంటిది కూడా ఒకటి. బోనాల కాంప్లెక్స్ ముంగట ఇంకొక 8 షాపులు అక్కడ వస్తాయి, ఇక్కడ కూడా కొన్ని షాపులు వస్తాయి. పాపం వారు కబ్జా చేసుకున్నటువంటి జాగా దాన్ని కాపాడి దేవాలయానికి ఇచ్చినాం. అది కూడా 5 నెలల్లో కంప్లీట్ అయితే అద్భుతాలు జరుగుతాయి. మీకు అందరూ తెలుసు, ఈ వెనుక బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు మరి కమిషనర్ గారు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండ్రు, అది పర్చేస్ కూడా చేసాం. అంటే మా యొక్క ఆలోచనల్లా దేవుణ్ణి ధర్మాన్ని నమ్మేటువంటి భక్తులకు వాళ్లకు సేవ నిరంతరంగా జరగాలి, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగద్దనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ షాపులు కూడా ఇప్పుడు ఆ డోనర్స్ పేరు అని రాసినాం. రెండోది 34 షాపులు 34 షాపులు కూడా ఏ రాజకీయ జోక్యం లేకుండా, ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వకుండా, ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తారో వాళ్ళకే ఇచ్చినాం. నా జాగల వేరే వాళ్ళు ఉంటే సగం ఇస్తుంటే సగం అమ్ముకుంటుండే. అది IKP-VOA ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు K రాజశ్రీ, CITU గౌరవ అధ్యక్షురాలు G జ్యోతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పొదుపు సంఘాలను పని చేయించడంలో IKP-VOలు కీలక పాత్ర పోషించారని అన్నారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కనీస వేతనం, చట్టబద్ధ సౌకర్యాలు ఏమీ అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తారని, వేతనాలు పెరుగుతాయని ఆశించారని, కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో వేతనాలు పెరగక, కుటుంబ అవసరాలు తీరక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. VOల సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. మేము వినతి పత్రం ద్వారా మా బాధలు గత 20 సంవత్సరాలుగా మేము VOలుగా చేస్తున్నాం. మాకు కనీస వేతనం అన్నది లేదు, ఉద్యోగ భద్రత లేదు. మాకు ఏ టైంలో ఏం జరుగుతుంది అన్న విషయంలో మేము ఆలోచిస్తే మాకు ఏ టైంలో ఏం జరిగేది తెలియదు. మాకు ఇన్సూరెన్స్కి సంబంధించి కావాలి, ఒకే రకమైన డ్రెస్ కోడ్ కావాలి. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్తే కూడా మాకు ఏది వీళ్ళు ఎవరు ఏంటిది అన్నది చెప్తుండ్రు. మాకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరిగిన వాటి ప్రకారంగానే మేము అడుగుతున్నాం కనీస వేతనంగా.
ఇంకా ఇన్సూరెన్స్కు సంబంధించి మాకు ఖచ్చితంగా కావాలి. మళ్ళీ తర్వాత గ్రేడింగ్ పద్ధతి ఉంది, గ్రేడింగ్ పద్ధతి కూడా తీసేసే మాకు వ్యక్తిగత అకౌంట్లోకి ఖాతాలోకి జమ చేయాలి మా వేతనాలు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. రూపాయలు చెల్లించాలని, అదే రకంగా ఆ సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, సెర్పు నుండి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మరి అదే రకంగా బీమా సౌకర్యం కల్పించాలని, మరి వేతనాలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే వేయాలని, ఆన్లైన్ పద్ధతిని తీసివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 రోజుల నుంచి కూడా సమ్మె జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం. ఇప్పటికైనా సరే వివోఏలను మరి చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలి, వారికి కూడా వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం మరి CI2 తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేయాలని కోరుతూ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎస్పీ సెల్ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. తెలంగాణ సాంప్రదాయాలు ఆటపాటలతో ప్రియాంక గాంధీకి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలను, వారి బాధలను చూసి వారి సమస్యల పట్ల పోరాటానికి ప్రియాంక నడుం బిగించారని అన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఎస్పీ సేల్ అధ్యక్షుడు అచ్యుత్ రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శివకుమార్ లాల్, గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సేల్ ఉపాధ్యక్షుడు ఐత చిరంజీవి, టీపీసీసీ జాయింట్ కన్వీనర్ చంద్రశేఖర్, సనత్ నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక, శ్రవణ్, అరుణ్, మధు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట నుంచి సరూర్ నగర్ వరకు ర్యాలీ ఉంటుంది. ఇది నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ. దేశం మొత్తం మీద మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వివరించడం, ఉద్యోగుల అవసరం ఏందో వారికి తెలియజెప్పడం. ఎందుకంటే 9 ఏళ్ల నుంచి నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వాలు తయారైనలాగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడము, ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారానైనా సరే ఉవ్వెత్తున వచ్చే ప్రజల కోసమైనా సరే ఈ ప్రభుత్వాలలో కొంత మార్పు వస్తుంది, ఉద్యోగాల కల్పనకి కొంత చర్య తీసుకుంటారన్న ఒక సంకల్పంతో ఈరోజు ప్రియాంక గాంధీ గారిని 8వ తేదీ ఈరోజు మనము హైదరాబాద్కి పిలిచి ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలను వివరించడం కోసం మేమందరము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ మీడియా మరియు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి రేపు 8వ తారీఖు రోజు జరిగే సభకు ఖచ్చితంగా భారీ సంఖ్యలో అన్ఎంప్లాయిడ్ యువకులు పార్టీలకు అతీతంగా రావాలని కోరడం జరుగుతుంది. సభ ఎక్కడ జరుగుతుంది? 8వ తారీఖు రోజు జరగబోయే సభకు ప్రియాంక గాంధీ గారు నేరుగా కర్ణాటక ఎలక్షన్ ప్రచారం ముగించుకొని బేగంపేట విమానాశ్రయానికి రావడం జరుగుతుంది. అక్కడ మా పిసిసి అధ్యక్షులు కానీ, సిఎల్పి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్లు, సెకండ్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి ఏదైతే ర్యాలీ పాల్గొంటుందో దాంట్లో కూడా పాల్గొనాలని, ఇక్కడ నుండి సరూర్ నగర్ వరకు ఈ యాత్ర సాగుతుంది. సరూర్ నగర్లో సాయంకాలం 5 గంటల నుండి సభా ప్రాంగణంలో సభ స్టార్ట్ కావడం జరుగుతుంది. అక్కడ అతిరథ మహారాజులు అందరూ సీనియర్ నాయకులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో వినూత్న ప్రభంజనాన్ని సృష్టించిన బహుముఖ ప్రజ్ఞశాలి దర్శకరత్న దాసరి నారాయణరావు అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 76వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ దాసరి నారాయణరావు తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులను ఆపద్ బాంధవుడిలా ఆదుకున్నారని, ఎటువంటి వివాదాలు తలెత్తినా వాటిని సామరస్యంగా పరిష్కరించి సినీ పరిశ్రమ అభ్యున్నతికి నిర్విరామ కృషి చేశారని కొనియాడారు. సమావేశంలో సాహితీ భారతి ప్రతినిధులు మర్రి మల్యాద్రిరావు, ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, మురళీ రాధాకృష్ణమూర్తి తదితరులు దాసరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కవిగా, రచయితగా,
దర్శకుడుగా, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్గా, బహుముఖ ప్రజ్ఞలతోటి ఇటు రాజకీయ రంగంలోనూ పత్రికా రంగంలోనూ ఆయన తనదంటూ ఒక ఉన్నతమైన శైలిని ఏర్పరిచారు. ఈ కార్మికులందరూ కూడా తల్లో నాలుగు వలె, తల్లిదండ్రుల వలె వారిని ఒక కుటుంబంగా వారిని జాగ్రత్తగా తండ్రి రెప్పలా చూసుకునేవాడు కార్మికులు. అలాగనే అత్యున్నతమైన నిర్మాణ సంస్థలు కూడా వాటికి పునర్జీవాన్ని అందించి వాటిని నిలబెట్టగలిగటం అనేది గొప్ప విషయం. ఆయన నటించేటువంటి దర్శకత్వం వహించేటువంటి సినిమాలు స్వర్గం నాటకం, తాత మనవుడు, మేఘ సందేశం, ఆ సినిమాల్లో అద్భుతమైనటువంటి పాత్రలు ధరించినటువంటి వాళ్ళకి కూడా అద్భుత నటులకి కానివ్వండి, ఆయన నంది అవార్డు, బంగారు నంది అవార్డు, మేఘ సందేశంలో అతను దర్శకత్వం వహించినటువంటి అతనికి దర్శక అవార్డు లభించాయి. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకుడు, రచయిత గాక చక్కటి కవి కూడా. వారు దాదాపు 100 పాటలు పైచిలకు రచించారు. వారు రచించిన పాటలు చక్కటి పాట ఆగదు ఆగదు ఆగితే సాగదు అని, అదేవిధంగా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి జన్మ, అలానే సంభవం నీకే సంభవం అని పాట, అలానే రాశాను మొదటి ప్రేమ లేఖ. ఈ విధంగా చక్కటి పాటలు రచించడమే కాకుండా యువతకు కూడా ఆకర్షించే విధంగా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న, తారలు దిగి వచ్చిన వేళ, చిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి, ఇలాంటి పాటలు కూడా రచించి శ్రోతలను, సంగీత ప్రియులను వారు అలరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవరిది అసమర్థత అనే హెడ్డింగ్తో వెలిసిన హోర్డింగ్లు కలకలం రేపుతున్నాయి. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పూర్తిగా విపక్షకు గురైందన్న మైలార్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ బీజేపీ నాయకుడు తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 2014 నుండి 2022 వరకు గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు 600 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం కేవలం 1,37,00,000 నిధులు మాత్రమే ఎమ్మెల్యే తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. అందుకు సంబంధించి ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన ఆధారాలతో మైలర్దేవ్పల్లిలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ఆధారాలను చూస్తే ఇది ఎమ్మెల్యే అసమర్థత లేక రాజేంద్రనగర్ ప్రజలంటే సీఎంకు చిన్న చూపా అని ప్రశ్నించారు. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఎందుకు జరగడం లేదని అన్నారు. దళిత బంధు పథకాన్ని దళితులలో పేదవాళ్లకు ఇవ్వకుండా ఎమ్మెల్యే తన డ్రైవర్కు, ఎంపీటీసీకి సంబంధించిన వాళ్లకు ఇచ్చుకుంటూ పోతే ప్రజల సమస్యలు ఎలా తీరుతాయన్నారు. నష్టపోతా అన్న విషయం మీరు మర్చిపోకూడదు. ఈరోజు నిజంగానే రాజన్న నియోజకవర్గంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ నెరవేర్చలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇప్పటికీ కూడా నియోజకవర్గంలో చాలా అంశాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆనాడు ఎలక్షన్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు, కట్టించలేకపోయారు. ఎంతోమంది పేద ప్రజలు కేసీఆర్ గారిని గెలిపించుకుంటే, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని ఆశపడి ఆనాడు ముఖ్యమంత్రి ముఖం చూసి స్థానిక శాసనసభ్యుతో చేతగాదని తెలిసి కూడా ఆనాడు కేసీఆర్ ముఖం చూసి ప్రజలు ఓట్లేసి మీకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఈరోజు వరకు కూడా ఏ ఒక్క పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం కాక మరి కనీసం ఏ ఒక్క కోణంలో కూడా
ఈరోజు మీరు చూసుకున్నట్టయితే 100 పడక ఆసుపత్రి ఏపీలో జనసేన పార్టీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అనకాపల్లి జిల్లా ఎల్లమంచిలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న పార్టీ సీనియర్ నాయకులు కార్యదర్శి కొనిదెల నాగబాబు చేతుల మీదుగా వెంకటాపురం జంక్షన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ అనకాపల్లి మునుగపాక అచ్యుతాపురం మీదుగా ఎల్లిమంచిలి చేరుకుంటుందని వివరించారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తుందని, జనసేన పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు. సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ నాయకుడు పరుచూరి భాస్కర్ రావు, చోడవరం నియోజకవర్గ నాయకుడు విఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకులైన నాగబాబు గారికి ఘనస్వాగతం పలికి ఆయనతో పాటు ఫాలో అయ్యి ఎల్లమంచిలి పార్టీ ఆఫీసు ఓపెన్ అయ్యి అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు ఎవరు అటు ఇటు వెళ్లకుండా కంటిన్యూగా ఉంటూ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు డిస్పాచ్ అవ్వాలి. ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేసేది, మీ సొంత పనులు ఎన్నున్నా మానుకొని ఒకరోజు ఖచ్చితంగా మన పార్టీ బలం ఏంటో అనకాపల్లి జిల్లా మీద జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభానికి మా పార్టీ పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు 7వ తారీఖు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది అనకాపల్లి రూరల్ జిల్లా కాబట్టి రూరల్ జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కూర్చొని నాయకులందరూ మంచిలి అంటే మునగపాక మీదుగా అచ్యుతాపురం మీదుగా వెళ్తారు. దానికి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈరోజు ప్రెస్కి తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అనకాపల్లి ఆఫీస్లో అనకాపల్లి జిల్లాకి సంబంధించిన అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్న ఇన్ఛార్జీలు, ఇతర పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకుని మా నాగబాబు గారికి మంచిగా వెల్కమ్ చేసి ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి ఆఫీస్ నుంచి మరి ఆయన్ని తీసుకొని ఒక ర్యాలీగా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేస్తుంది. ఈరోజు జనసేన పార్టీని ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ నియోజకవర్గాల వారీగా పుంజుకుంటూ వస్తుంది. నియోజకవర్గాల వారీగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్లలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ గద్దెను బీఆర్ఎస్ నాయకులు కూల్చివేశారని పార్టీ నాయకుడు మాలోతు నెహ్రూ నాయక్ ఆరోపించారు. అధికార పార్టీ వారికి ఓటమి భయం పట్టుకుందని, ఎంతమందికి రాజకీయ పునర్జన్మ ఇచ్చినా కాంగ్రెస్ గద్దెను కూల్చడం హేయమైన చర్య అని, వారిపై పోలీసులు కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుల ఒంటెత్తు పోకడలకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జేపీటీసీ పగిడిపాల వెంకన్న, నాయకుడు దేవ్ సింగ్ నాయక్, మండల నాయకులు డిఎస్ జగదీష్, గూగులోతు లాలు నాయక్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలకు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు మా కార్యకర్తలను కూడా, అయినా సహించుకుంటూ పోతా ఉన్నాము. మా జెండాను ఎత్తుకొని పోతా ఉన్నారు కార్యకర్తలు. బిడ్డ ఈసారి చెప్తున్నాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో రోజులు లేవు, 6 నెలలు 6 మాసాలే ఉన్నది. ఈ 6 మాసాల్లో మరి ఈ డోర్నకల్ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి మా కార్యకర్తలు, మా ఓటర్లు, మా రైతులు కూడా అందరూ కణకణం కట్టుకొని ఉన్నారు. మీరందరూ తస్మా జాగ్రత్త చెప్తున్నా, ఇక్కడి నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మేము సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాము.
రేపు జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. బిడ్డ అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్త ఉండాల్సింది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చినా కూడా, ఇంత ముసలితనం వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా. చిత్తూరు నగరంలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండో పట్న పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఫర్నిచర్ తయారీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు ₹1 కోటి మేరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దుకాణంలో 3 సిబ్బంది ఉన్నారని, ప్రమాదం జరిగిన వెంటనే వారిని బయటికి సురక్షితంగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పలమనేరు పాకల నుంచి అగ్నిపాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. చిత్తూరు పలమనేరు రహదారిలో వాహనాలను మళ్లించారు. ఆర్టీఓ డాక్టర్ సి రేణుక, డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇక్కడ ఫర్నిచర్ షాప్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాన్ని అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజన్స్ అవన్నీ తెప్పించినాము. ప్రాణ నష్టం అయితే ఏమి లేదండి. వాటర్ ట్యాంక్స్ అవన్నీ తెప్పించేసి ఫైర్ని కొద్దిగా అదుపు చేస్తాము. మేడం దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉందా మేడం? చిత్తూరు రెడీ బుక్లో ఉంది కదా, అది నేను చూడాలండి. ఇది కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తా ఉంటాను. ఇది మొత్తం కమర్షియల్ అయితే కాదు, మొత్తం ఫ్యామిలీస్ ఉండేది. కమిషనర్ని అడగాలి, వాళ్ళని అడిగేసి ఏమైనా పర్మిషన్ ఉందో ఏమైనా ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నారా మేడం లోపల? ఏమైనా ఎవరు లేరండి. రెండు బండ్లు వాటర్ అయిపోయింది, మళ్ళీ రీఫిల్లింగ్కి వెళ్ళారు. మనకు మళ్ళీ పలమనేరు నుంచి బండి వస్తుంది, పాకాల నుంచి బండి వస్తుంది, తిరుపతి నుంచి కూడా బండి వస్తున్నాయి. అన్ని బండ్లు టర్న్అవుట్ చేసాము. ఇంకొక మ్యాక్సిమం ½ అవర్లో కంట్రోల్ అయిపోతుంది. నీళ్ళు సిద్ధంగా, వాటర్ సిద్ధంగా ఉండదు సార్. మామూలుగా వాటర్ సిద్ధంగానే ఉంటుంది. వచ్చి ట్యాంకు వాటర్ పంప్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకొని రావాల్సిందే బయటికి వెళ్ళి. మ్యాక్సిమం 40 మనకు 2 బండ్లు ఉన్నాయి. 2 బండ్లు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేసాయి. ఇమీడియట్ గా మళ్ళీ పక్కనున్న స్టేషన్స్ కానీ ఇన్ఫార్మ్ చేసాము. అక్కడి నుంచి కూడా 2 బండ్లు మంటలు ఆగడం లేదు. మనకున్నది 2 బండ్లే చిత్తూరు టౌన్ లో, కాబట్టి 2 బండ్లను మనం ఉపయోగించాము. ఇంకా 2 బండ్లు 3 బండ్లు ఎన్ని బండ్లు అవసరమైనా తెప్పించేసి ఇమీడియట్ గా కంట్రోల్. ఈరోజు మధ్యాహ్నము 2:30-3 ప్రాంతంలో మన చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేటువంటి సోఫాలు తయారు చేసేటువంటి సాదిక్ వలి అనే దానికి సంబంధించి ఈ సోఫాలు తయారు చేసేటువంటి యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియలేదు, ఎలా జరిగింది ఎట్లా అని చెప్పేసి. అది అందరూ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఎనీహౌ మేము మా ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాము. ఇప్పుడు మంటలన్నీ ఈ ఫైర్ ఇంజన్లు అన్ని సహాయంతో, మున్సిపల్ వాళ్ళతో సహాయంతో నీళ్ళన్నీ చేసేసి మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రస్తుతానికి మాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇచ్చే కేసును బట్టి మేము ఫర్దర్ ప్రొసీడ్. చికెన్ పకోడీలో కారం ఎక్కువైందని చెప్పినందుకు వినియోగదారుడిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్పీ కాలనీలో నివసించే నాగార్జున 9వ ఫేజ్లోని జేఎస్ చికెన్ పకోడీ సెంటర్కు వెళ్లాడు. చికెన్ పకోడీ తింటూ అందులో కారం ఎక్కువైందని అంటూ నిర్వాహకుడు జీవన్కు తెలుపగా, తింటే తినండి లేకుంటే వెళ్ళిపోండి అంటూ దూషించాడు. దాంతో వారి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆవేశంలో జీవన్ నాగార్జునపై కత్తితో దాడి చేస్తుండగా అదే సమయంలో నాగార్జునను పికప్ చేసుకునేందుకు వెళ్లిన ప్రవీణ్ అడ్డుగా వెళ్లడంతో చేయిపై తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పేరు ప్రణీత్ రెడ్డి అండి. మేము 6 ఫేస్లో ఉంటాం. గోకుల్ సర్కిల్లో ఉన్న చేసి చికెన్ పకోడీ సెంటర్ దగ్గరికి చికెన్ పకోడీ తిందామని వెళ్ళాం అన్న వాళ్ళని మేము. తను ఏంది భయ్యా కారం ఎక్కువ వేసామని ఒక మాట అన్నందుకు తను మా మీద దురుసుగా ప్రశ్నించి మా మీద అటాక్ చేయడానికి వచ్చాడండి. ఎందుకు భయ్యా అట్లా గొడవ చేస్తున్నాం అంటే నా మీద కత్తి పెట్టుకొని పేక మీదకి వచ్చింది సార్. నేను చెయ్యటం పెట్టాను, నా మీద అటాక్ చేయబడ్డది. నేను చెయ్యి అడ్డం పెట్టాను సార్. నా చెయ్యి మొత్తం తెగిపోయింది సార్. ఇది ఇట్లా జరిగింది. తను ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎవరితో అయినా ఏ కస్టమర్తో అయినా దురుసుగా ప్రయత్నిస్తాడు సార్. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఏం దిగుతారు, ఏం చేసుకుంటారు మీరంతా, అది ఇది అన్నట్టు మీ మట్టగాళ్ళు తెంగి అంటారు, అది ఇది అన్నట్టు మాట్లాడాడు సార్. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రోడ్ ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్లను ఢీకొని నిలిచిపోయింది. ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ సిబ్బంది టోయింగ్ వెహికల్ సహాయంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 2.20 కిలోలతో బంగారు కిరీటం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఏళ్లుగా పనిచేస్తున్న కనీస వేతనానికి నోచుకోలేకపోతున్నాం. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఐకేపీ విఓఏ ఉద్యోగుల ధర్నా. 8న జరిగే నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎస్పీ సేల్ నాయకుల పిలుపు. తెలుగు చలనచిత్ర రంగంలో వినూత్న ప్రభంజనం సృష్టించిన దాసరి. బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావురి నరసింహవర్మ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.